హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను, చూసేయండి. దానికోసం మష్రూమ్లు, టమోటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని ఇలా ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకోవాలండి. చెక్క, లవంగాలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా ఒక ఉల్లిపాయ కొంచెం మగ్గేంత వరకు వేగనివ్వండి. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఇలా కరివేపాకు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు, ఈ మష్రూమ్స్ ముందే వేసుకోవాలండి. ఎందుకంటే తర్వాత టమాటాలు వేసిన తర్వాత కొంచెం మష్రూమ్ స్మెల్ వచ్చేస్తాయి. అందుకే ముందు మష్రూమ్స్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మష్రూమ్ స్మెల్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇలా బాగా కలబెట్టిన తర్వాత ఒక 5 to 10 minutes ఇలా వదిలేయండి. ఇలా అయిపోద్ది. అప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా కొంచెం కారం, రుచికి సరిపడా మీకు ఎంత స్పైసీ తింటే ఇంకొంచెం ఎక్కువ, నేను కొంచెం తక్కువ వేసుకుంటాను. తర్వాత దీంట్లో టమోటాలు వేసేయండి. తర్వాత కొంచెం గరం మసాలా వేసేసి ఇలా బాగా కలిపెట్టేసేయండి. కలిపెట్టిన తర్వాత దీంట్లో మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో 10 to 15 minutes ఉడికించేయండి. బాగా మగ్గిపోతుంది. తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ స్పైసీ మష్రూమ్ కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.